18 మెట్లు చాలా విశేషమైనటువంటి మెట్లు. స్వామివారు బాణం వేస్తే 5 చోట పడింది. ఆ 5 చోట అచ్చన్‌కోవిల్, ఆర్యంగావు, కుళత్తుపడి, ఎరిమేలి, శబరిమల అని 5 చోట పడింది. 4 చోట కూడా కిందనే ఉన్నది. శబరిమలలో మాత్రం ఆ యొక్క విశ్వకర్మ పెద్ద ఎత్తులో కట్టేశారు. దాన్ని స్వామివారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉండగా, ఆ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, "స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర పీఠాన్ని అధిష్ఠించండి" అంటే ఆ 18 దేవతలు మెట్ల వలె పరున్నారు. అవే 18 మెట్లు. ఇప్పటికే ఆ మెట్ల మీద కాలు మోపే అర్హత కావాలంటే ఆ దేవతలు స్వామివారి దగ్గర వరం పొందారు. స్వామి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాల వేసుకోవాలి. తత్సమానులు అంటే ఉదయ సంధ్యల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణతో ఒక మండల కాల దీక్ష ఎవరైతే చేసి ఇరుముడి తీసుకొని వస్తారో వారికి మాత్రమే ఈ మెట్ల మీద అడుగుపెట్టే అర్హత. ఒకవేళ తక్కువ కాలంలో ఉంటే వాళ్ళు మా దగ్గర పనిష్మెంట్ పొందుతారు. దాంట్లో మీరు ఎంటర్ అవ్వకూడదని వరం కూడా పొందున్నారు. కాబట్టి స్వామిని దర్శించడానికి దీక్ష అక్కర్లేదు. స్వామి మెట్ల మీద అడుగు పెట్టాలంటే ముందర దీక్ష కావాలి, మండల కాలం. అదే 18 మెట్ల యొక్క విశిష్టత. శరణమయ్యప్ప.